12వ తారీఖు నైట్ ఒక పాయిజన్ కేసు ఒకటి గడ్డి మందు తాగిన కేసు రావడం జరిగింది. కొంచెం క్రిటికల్ కండిషన్‌లో ఉండడం వల్ల దాన్ని కొత్తగూడ రిఫర్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ వెళ్ళిన 2 డేస్ తర్వాత అక్కడి నుంచి వరంగల్ రిఫర్ చేశారు. అక్కడ 4 డేస్ ఉన్న తర్వాత కొంచెం కిడ్నీ ఫంక్షన్ విధానం మారింది, కిడ్నీస్ ఎఫెక్ట్ అయినట్టుగా ఉన్నాయి అనేసి అక్కడ కూడా వాళ్ళు ఇక లాస్ట్ స్టేజ్ అది ఇది అని చెప్పినప్పుడు ఇక వాళ్ళు మళ్ళీ మన ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక ఏదేమైనా పర్వాలేదండి, చివరి ప్రయత్నంగా మీ వంతు మీరు చేయండి అని వాళ్ళు వీడియో కౌన్సిలింగ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గర రీఅడ్మిషన్ చేసుకొని ఒక 10 డేస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనం తీసుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ప్రీవియస్గా 3 కేసులు కూడా మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి కూడా ఒక్కొక్కరు 7 months 9 months 10 months అయ్యి ఉండొచ్చు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏది ఉందో వాళ్ళ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఆ ధైర్యం మీదనే మళ్ళీ ఈ కేసు తీసుకొని వాళ్ళకి రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. నా పేరు రావు, పార్ట్నర్ రావు. 12వ తారీఖు గడ్డి మందు తాగా. 13వ తారీఖు ఇక్కడ తీసుకొచ్చి క్లీన్ చేసి కొత్తగూడెం పంపించారు. అక్కడ కష్టమని వరంగల్ పంపించారు. అక్కడ కూడా కష్టమని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మా ఆచార్యపేట గవర్నమెంట్ హాస్పిటల్ విజయ డాక్టర్ గారు బాగా చూస్తున్నారని చెప్తే ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు ప్రైవేట్ హాస్పిటల్ వీటికి బాగా ట్రీట్మెంట్ చేసి ఆమె వైద్యం అందించారు. మా అన్నయ్య రాజు అనే అతను గడ్డి మందు తాగారు. గడ్డి మందు తాగి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం పంపించారు. కొత్తగూడెం నుంచి వరంగల్ ఎంజీ హాస్పిటల్కి రాశారు. ఎంజీ హాస్పిటల్లో అక్కడ కిడ్నీలు పాడైపోయే సూచనలు ఉన్నాయని చెప్పారు. కిడ్నీలు పాడైపోయే సూచనలు ఉన్నాయనే బట్టి మాకు భయంతో అక్కడ కానీ ఏదన్నా జరిగితే శవాన్ని తీసుకొచ్చే ఇబ్బంది అయిపోద్దని ముందుగా మేము తీసుకొచ్చి ఆచార్యపేట గవర్నమెంట్ హాస్పిటల్లో విజయ డాక్టర్ గారు ఇలాంటి కేసులు 3 చేశారని మాకు తెలియపరిచారు. ఆ విధంగా మేము విజయ డాక్టర్ గారిని దగ్గరికి వెళ్ళి చెప్పి ఇలా ప్రాబ్లం గురించి చెప్పానండి. విజయ డాక్టర్ గారు అప్పుడు దానికి స్పందించి మాకు ట్రీట్మెంట్ బాగా చేసి మా వాడిని ఎప్పుడు మాదిరిగా రికవరీ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అక్కడికి వెళ్ళకూడదని అందరూ ఊహగా ఉండేది. అలాంటిది మాకు ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం అందింది. రాజు అనే వ్యక్తి కోరుకోవడానికి సగం కారణం విజయ డాక్టర్ గారు, ప్లస్ గవర్నమెంట్ అనేది వేస్ట్ అనే ఆలోచన ఉన్న వాళ్ళకి బెస్ట్ అనే ఆలోచన కల్పించే విధంగా రాజు అనే పేషెంట్ బతికాడు. దానికి నిదర్శనమై ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆచార్యపేట గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.